హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో లంచ్ బాక్స్ రెసిపీ అయితే తయారు చేసుకుందామండి. పొద్దున్నే ఎటువంటి హడావిడి లేకుండా, అలాగే కూర వండే టైం లేనప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు నార్మల్ రైస్తో అయినా కూడా చేసుకోవచ్చు. తగినన్ని నీళ్లు పోసి రైస్ని అయితే శుభ్రంగా 2-3 సార్లు నీట్గా కడిగి బియ్యం మునిగేంత వరకు నీళ్ళని పోసి మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే ఇక్కడ నేను ఒక 3 మీడియం సైజ్ బంగాళదుంపలను ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక క్యారెట్ని కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఇందులో ఒక 1 స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకోండి. మీ స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు కారం వేసానండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పౌడరు, ఒక 1/2 స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు, సన్నగా కోసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం, అలాగే కొంచెం పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ఉన్న ఒక 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలండి. కమ్మగా ఉన్న పెరుగు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. పులిసిన పెరుగు మాత్రం వేయొద్దు. ఇలా పెరుగు వేసిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కలకు మసాలా అంతా కూడా పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా ముక్కలకు మసాలా అంతా పడితే కనుక మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. మీకు టైం ఉంటే ఒక పావు గంట అయినా సరే నానపెట్టుకోండి. టైం లేదు అనుకుంటే వెంటనే అయినా కూడా చేసుకోవచ్చండి. కూర వండే టైం లేదు అనుకున్నప్పుడు చక్కగా ఇలా అప్పటికప్పుడు ఈజీగా లంచ్ బాక్స్ని అయితే ప్రిపేర్ చేయొచ్చండి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి ఆయిల్ కలిపి వేస్తే టేస్ట్ బాగుంటుంది. లేదనుకుంటే మీరు అచ్చం నెయ్యితో అయినా కూడా చేసుకోవచ్చండి. ఒక 3 స్పూన్ల నెయ్యి వేసాను నేనైతే. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. మీరు కావాలంటే అచ్చం నెయ్యితో అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా నెయ్యి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మీ దగ్గర ఉన్న బిర్యానీ దినుసులు వేసుకోవాలి. వీటిని అయితే కనుక ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి. ఈ మసాలా దినుసులు కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 పెద్ద ఉల్లిపాయలను ఇలా బారుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 4-5 వరకు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఉల్లిపాయలు అనేవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం బంగాళదుంప ముక్కల్ని కలిపి పక్కన పెట్టాం కదండి. ఆ ముక్కలను అన్నింటినీ కూడా ఈ కుక్కర్లో వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే మనం బాగా మగ్గించుకుందామండి. ఈ లోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరికొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి. చూడండి, ఇక్కడ ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి తేలింది కదా. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా కరివేపాకు వేసిన తర్వాత మనం ముందుగానే రైస్ని కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి. నీళ్ళన్నీ కూడా వంపేసుకొని బియ్యంని మాత్రమే ఈ కుక్కర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా స్లోగా కలుపుకోండి. ఇలా కలపడం వల్ల రైస్కి బాగా మసాలా అంతా కూడా పడుతుందండి. ఇప్పుడు మనం తీసుకున్న ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ వరకు నీళ్ళని పోసుకుందాము. ఇప్పుడు రుచికి సరిపోను సాల్ట్ని వేసుకుందామండి. మనం ముందుగానే బంగాళదుంప ముక్కలు కలిపేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు రైస్కి సరిపోను సాల్ట్ని వేసుకుందాము. ఒకసారి ఇలా మొత్తం కూడా బాగా కలుపుకొని పైన కొంచెం 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ వచ్చినాయి అంటే రైస్ అనేది మాడిపోతుందండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా 2 విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మనకి వేడివేడిగా మనకి ఆలు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. పొద్దున్నే ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా 2 బంగాళదుంపలతో ఇలా ఆలు బిర్యానీ చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీ పిల్లలు అడిగి మరీ చేయించుకుంటారు. తప్పకుండా ట్రై చేయండి.